అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో రాజకీయ పక్షాల్లో అనేక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఉమ్మడి నల్గొండ జిల్లాలో బీజేపీ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగలనున్నట్లు తెలుస్తోంది. ఆ పార్టీ ముఖ్య నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి త్వరలో సొంత గూడు కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నాడనే సంకేతాలు వస్తున్నాయి. ఇటీవలే జరిగిన బీజేపీ కార్యకలాపాలకు దూరంగా ఉండడంతో రాజగోపాల్ రెడ్డి పార్టీ మారుతున్నాడనే వాదనకు గట్టి బలం చేకూరింది. రాజగోపాల్ రెడ్డి బీజేపీని వీడడానికి గల కారణాలేంటి? కాంగ్రెస్లోకి తిరిగి చేరడానికి ఆయనతో మంతనాలు చేసేందుకు అనే అంశాలపై రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చలు నడుస్తున్నాయి. కాంగ్రెస్లో ఉండి మునుగోడు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. ఆ తర్వాత బీజేపీలో చేరారు. 2002 నవంబర్లో జరిగిన మునుగోడు ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి చేతిలో ఆయన ఓటమి పొందాడు. ఆ తర్వాత బీజేపీలో ఆయన పట్ల పరిణామాలు మారిపోయాయి. దీంతో రాజగోపాల్ రెడ్డి కూడా పార్టీ కార్యకలాపాలకు సహితం అంటి ముట్టనట్టుగానే వ్యవహరించారు. బీజేపీలో కొనసాగుతున్నప్పటికీ క్రియాశీలకంగా పార్టీ సమావేశాలకు హాజరు కాలేదు. ఆయన తీరుపై బీజేపీ కేంద్ర రాష్ట్ర నాయకత్వం ఒకంత అసంతృప్తి వ్యక్తం చేసినట్టు గుసగుసలు వినపడుతున్నాయి. ఇటీవలే విడుదలైన బీజేపీ తొలి జాబితాలో రాజగోపాల్ రెడ్డి పేరు లేకపోవడంతో భంగపాటుకు గురయ్యారు. త్వరలో జరగనున్న ఎన్నికల్లో రాజగోపాల్ రెడ్డి మునుగోడు ఎల్బీనగర్ సీట్లు ఆశించినప్పటికీ బీజేపీ అధిష్టానం అందుకు సానుకూలంగా స్పందించలేదని తెలుస్తోంది. ఇదే సమయంలో కాంగ్రెస్ పార్టీలోకి తిరిగి తీసుకొని రావాలని కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రయత్నించి సఫలమయ్యాడు. అయితే త్వరలోనే ఢిల్లీకి వెళ్లి రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో రాజగోపాల్ రెడ్డి చేరికకు ముహూర్తం ఖరారైనట్టు పార్టీ శ్రేణులు భావిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత ఆయనను మునుగోడు నుంచి బరిలోకి దింపేందుకు పార్టీ నిర్ణయం తీసుకున్నట్లు కూడా తెలుస్తోంది. పార్టీ మార్పుపై నియోజకవర్గానికి చెందిన ముఖ్య నేతలతో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కొంతకాలంగా రహస్యంగా చర్చించినట్లు వార్తలు కూడా వచ్చాయి. ప్రస్తుతం నల్గొండ జిల్లాలో బీజేపీ గ్రాఫ్ పూర్తిగా పడిపోయిందని, తిరిగి కాంగ్రెస్ పార్టీ బలం పుంజుకోవడంతో కాంగ్రెస్ కూటికి ఆయన చేరేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. అయితే రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరే విషయంపై ఆయన కానీ కాంగ్రెస్ అధిష్టానం కానీ ఇంతవరకు స్పష్టత ఇవ్వలేదు. రాజగోపాల్ రెడ్డి ఈ నెల 27న బీజేపీకి గుడ్ బై చెప్పి అదే రోజున రాహుల్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరుతారని గట్టిగా చెబుతున్నాయి పార్టీ శ్రేణులు. అయితే గతంలో కూడా ఇదే విధానంపై వార్తలు వినిపించినప్పటికీ బయటకు మాత్రం ఎప్పటికప్పుడు ఆ వార్తలను ఖండిస్తూ వస్తున్న రాజగోపాల్ రెడ్డి లోపల మాత్రం కాంగ్రెస్ పార్టీలో చేరి మరోసారి మునుగోడు నుంచే బరిలోకి దిగాలనే ఆలోచన చేస్తున్నట్లు రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. బీజేపీ ప్రకటించిన తొలి జాబితాలో కూడా రాజగోపాల్ రెడ్డి పేరు చేర్చలేదు. దీంతో బీజేపీ నాయకత్వానికి కూడా ఆ పార్టీ మార్పు విషయం తెలిసిందనే విషయం స్పష్టమవుతోంది. ఇక రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ బలంగా పుంజుకోవడం, మునుగోడు నియోజకవర్గంలో కాంగ్రెస్ గాలి వీస్తుందనే సంకేతాలు రావడంతో రాజగోపాల్ రెడ్డి పార్టీ మారేందుకు సిద్ధమైనట్లు రాజకీయ వర్గాల్లో మరో చర్చ కూడా జరుగుతోంది. ఇదే సమయంలో కాంగ్రెస్ పార్టీని వీడి బీజేపీలో చేరితే కొన్ని బెనిఫిట్స్ కలిసి వస్తాయని హామీ ఇచ్చిన బీజేపీ అగ్రనాయకత్వం మునుగోడులో పార్టీ ఓటమి పాలు కావడంతో ఇచ్చిన హామీని
దాఖలు చేసిందని, అప్పటి నుంచే రాజగోపాల్ రెడ్డి పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉన్నాడనే వాదన కూడా వినపడుతుంది. మొత్తానికి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పార్టీ మారుతున్నాడనే అంశం మాత్రం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఒక చర్చనీయాంశంగా మారింది.